వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రమని దాన్ని రాజకీయాల్లోకి తీసుకురావటం మంచిది కాదని కేంద్ర మాజీ మంత్రి చింతా రామ్మోహన్ అన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని, నెయ్యి స్థానంలో పామ్ ఆయిల్ కానీ వంట నూనె గాని కలిపి ఉండవచ్చని ఆయన తెలిపారు. విశాఖపట్నం ఉక్కును రక్షించేది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమేనని, ఈ విషయం ఉక్కు కార్మిక సంఘాల నేతలు తెలుసుకోవాలంటున్న చింతా మోహన్ తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తిరుపతి లడ్డు అంశంలో వైసీపీ ప్రభుత్వం కల్తీనే వాడింది, హిందువుల మనోభావాల దెబ్బతీయని టీడీపీ ఆ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మనతో మాట ఈ విషయం మాట్లాడేందుకు మాజీ మంత్రి చింతామోహన్ ఉన్నారు. చంద్రమోహన్ గారు చెప్పండి, ఏదైతే వైసీపీ ప్రభుత్వం తిరుపతి లడ్డు అంశంలో కల్తీనే వాడింది, హిందువుల మనోభావాలు దెబ్బతీయని స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న దాని మీరు ఏంటి? అయ్యా, కల్తీ అనేది మనం తినే ఆహారంలో ఉంది, పీల్చే గాలిలో ఉంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే నాన్ వెజిటేరియన్ కల్తీ జరిగిందా, వెజిటేరియన్ కల్తీ జరిగిందా? వెజిటేరియన్ కల్తీ జరిగింది, అనుమానమే లేదు. 700 రూపాయలు వస్తువుని 320 రూపాయలకి అమ్మారు. నాన్ వెజిటేరియన్ అనేది లేదు 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 లేదు. తిరుపతి ఒక గొప్ప పుణ్యక్షేత్రం, ఆ లడ్డు కూడా చాలా పరమ పవిత్రమైన మరి దాన్ని ప్రసాదం, దాన్ని ఆ భక్తులు వందల కోట్ల మంది దాన్ని స్వీకరిస్తున్నారు. దానిపైన చంద్రబాబు మాట్లాడడం పొరపాటు. వైసీపీ ఏం చెప్తుందంటే ఈ 100 రోజుల పాలనలో ప్రభుత్వ వైఫల్యాన్ని పక్కన పెట్టేందుకు తిరుపతి లడ్డు జరగని వైసీపీ నేతలు అన్న విధానం మీరేం చెప్తారు? వైసీపీ క్రితంలో కొన్ని ఆర్థిక లాభాల కొరకు పొరపాట్లు చేసింది తిరుమల పుణ్యక్షేత్రంలో. రాజకీయ లాభాల కొరకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్నాడు. దీన్ని భారతీయ జనతా పార్టీ, పవన్ పార్టీలు వాడుకోవాలని చూస్తున్నాయి. వాస్తవం ఏంటంటే దాంట్లో కల్తీ జరిగింది. కల్తీలో మాత్రం పంది కొవ్వు లేదు, ఆవు కొవ్వు లేదు, చేపల కొవ్వు లేదు. స్టీల్ ప్లాంట్ అంశం మీద మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ వైఖరి ఉంది? అయ్యా, కాంగ్రెస్ పార్టీ మేము తీసుకొచ్చిన ఫ్యాక్టరీ మేము కాపాడుకోవాలని మేము అనుకుంటున్నాం. మాకు మోడీకి బాగలేదు. మోడీ దీన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేయాలి అనుకుంటున్నాడు. ఈ క్షణంలో సహాయం చేయగలిగిన వాడు ఒక్కడు చంద్రబాబు నాయుడు. మరి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, స్టీల్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ కి, ఇక్కడ కూర్చొని దీక్షలు చేసి ప్రయోజనం లేదు. చంద్రబాబు ఇంటి దగ్గర పోయి కూర్చోండి, చంద్రబాబు దీన్ని సాల్వ్ చేస్తారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే న్యాయం చేయగలరు. ఖచ్చితంగా ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో ఉంది కాబట్టి చంద్రబాబు దగ్గర వెళ్ళి దీక్షలు ధర్నా చేస్తే ఖచ్చితంగా ఆయన దిగొచ్చి కేంద్రంతో మాట్లాడి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా విషయంలో మాట్లాడే అవకాశం ఉంటుంది. అదే తిరుపతి అంతా కూడా సుప్రీంకోర్టు ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు ఆశించి మాట్లాడే అవసరం ఎంత చెప్పేసి సిద్ధామని చెప్తారు. దుర్గా ప్రసాద్, మెగా టీవీ, విశాఖ.